హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండస్ట్రీ ఏదైనా సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఎంత పెద్ద స్టార్ అయినా డిజాస్టర్ వస్తే ఆగి ఆలోచించాల్సిందే. సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు కొత్తగా ట్రై చేయాల్సిందే. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన సలూభాయ్ ఇప్పుడు క్రేజీ సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. గతేడాది చేసిన టైగర్ 3 ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు హిట్ ఇచ్చే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మురుగదాస్ చెప్పిన లైన్లో ఇప్పుడు సికిందర్ చేస్తున్నాడు. అట్లీ చెప్పిన కథని వచ్చే ఏడాది పట్టాలెక్కించనున్నాడు. అయితే ఈ 2 సినిమాల మధ్యలో ఓ సీక్వెల్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. తన కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిన కిక్ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. టాలీవుడ్ లో హిట్ అయిన కిక్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు సల్మాన్ ఖాన్. 2014లో విడుదలైన ఈ ప్రాజెక్ట్ అప్పట్లో 400 కోట్లు వసూలు చేసింది. సల్లుభాయ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. అందుకే 10 ఏళ్ల తర్వాత కిక్ 2 చేయడానికి ఓకే చెప్పాడు సల్మాన్. ఇప్పటికే కథ రెడీ చేసిన సాజిద్ నదియావాలా సికిందర్ సెట్ లో కిక్ 2కు సంబంధించిన ఫోటోషూట్ ని ఫినిష్ చేశాడు. తాజాగా ఓ స్టిల్ రిలీజ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచారు. ఇందులో సౌత్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించబోతోందట. నవంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తానికి వరుస ఫ్లాప్లతో షాక్ తిన్న సల్మాన్ ఇప్పుడు షురూ షాట్ గా హిట్ ఇచ్చే కథలకు మాత్రమే డేట్స్ కేటాయిస్తున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరియర్ చాలా డెలికేట్. ఎంత స్పీడ్ గా పెరుగుతుందో అంతే స్పీడ్ గా డౌన్ కూడా అయిపోతుంది. ఒక్కసారి సైడ్ ట్రాక్ ఎక్కితే మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడం చాలా కష్టం. ప్రెసెంట్ ఇదే ఫేజ్ లో ఉన్న ఓ ముగ్గురు బ్యూటీస్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తెగ ట్రై చేస్తున్నారు. మరి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ వీళ్ళ ఫేట్ ని మారుస్తాయా? హావ్ ఎ లుక్. శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే నేషనల్ వైడ్ గా హైలైట్ అయింది. కానీ వచ్చిన క్రేజ్ ని ఆఫర్స్ గా మార్చుకోలేకపోయింది. విక్రమ్ తో కోబ్రా చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీనిధి ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా మూవీ చేస్తోంది. నీరజ కోన తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్ శ్రీనిధి కెరీర్ కి చాలా కీలకం. ఈ టెస్ట్ పాస్ అయితే తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తాయి. లేదంటే సీన్ సితారే. పట్టం పోల్ సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహన్ మాస్టర్ సినిమాతో హిట్ కొట్టింది. గ్లామర్ డాల్ గా ఫోకస్ అయింది. అయినా తన ఫేట్ మారలేదు. స్టార్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కలేదు. దీంతో అలర్ట్ అయిన ఈ మలయాళీ బ్యూటీ ఇప్పుడు ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. ది రాజా సాబ్ పై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే తన కెరీర్ కి తిరుగుండదు. ఫ్లాప్ అయితే మాత్రం కథ కంచికే. భీమ్లా నాయక్ తో ఫస్ట్ హిట్ అందుకున్న సంయుక్త మీనన్ తర్వాత హ్యాట్రిక్ సక్సెస్ ని అకౌంట్ లో వేసుకుంది. అయినా లక్ మారలేదు. లాస్ట్ ఇయర్ చేసిన డెవిల్ ఫ్లాప్ అవ్వడంతో తన కెరీర్ డౌన్ అయింది. ప్రెజెంట్ బాలీవుడ్ లో చేస్తున్న మహారాజ్ని, తెలుగులో చేస్తున్న స్వయంభూ సినిమాలతో మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి కెరీర్లో 1-2 హిట్స్ అందుకున్న ఈ ముగ్గురు బ్యూటీస్ ఇప్పుడు మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ తో వర్క్ చేయడానికి స్టార్ హీరోస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటితే పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తారు. కానీ ఓ ఇద్దరు దర్శకుల విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ లో నడుస్తోంది. సాలిడ్ హిట్స్ అకౌంట్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ పై క్లారిటీ రావడం లేదు. ఎందుకలా? ఇండియాలో పాన్ ఇండియా డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్నారు అట్లీ అండ్ సిద్ధార్థ్ ఆనంద్. జవాన్ తో అట్లీ 1100 కోట్ల వసూలు చేస్తే పఠాన్ తో 1000 వాలా పేల్చాడు సిద్ధార్థ్ ఆనంద్. కానీ వీళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ ఎవరితో అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. జవాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీ వెంటనే బన్నీతో సినిమా చేయాలని చూశాడు. కథ చర్చలు కూడా జరిపాడు. కానీ రెమ్యునరేషన్ సెట్ కాకపోవడంతో టోటల్ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. దీంతో బీ టౌన్ వైపు యూ టర్న్ తీసుకున్న అట్లీ సల్మాన్ ఖాన్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే ఇది మల్టీ స్టారర్ ప్రాజెక్ట్. సల్మాన్ తో చేసే సినిమాలో మరో హీరోగా కమల్ హాసన్ ని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు అట్లీ. కథ కూడా చెప్పాడు. స్టోరీ మొత్తం విన్న లోకనాయకుడు డేట్స్ విషయంలో ఎటూ తేల్చడం లేదు. కారణం ప్రెజెంట్ తన చేతిలో 3 భారీ బడ్జెట్ సినిమాలున్నాయి. ఇందులో థగ్ లైఫ్ షూటింగ్ క్లైమాక్స్ కి చేరగా కల్కి 2, విక్రమ్ 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అట్లీ ప్రాజెక్ట్ కి కమల్ డేట్స్ ఇస్తే ఈ 2 సినిమాలు హోల్డ్లో పడతాయి. అందుకే ఉలగనాయగన్ ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఇదే అట్లీ మల్టీ స్టారర్ కి స్పీడ్ బ్రేకర్ గా మారింది. సిద్ధార్థ్ విషయానికొస్తే ఈ ఏడాది హృతిక్ తో ఫైట్ చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ డిజాస్టర్ అయింది. సిద్ధార్థ్ కెరీర్ ని డ్యామేజ్ చేసింది. దీంతో ఆలోచనలో పడ్డ ఈ డైరెక్టర్ ప్రభాస్ తో ఓ మూవీ చేయాలని చూశాడు. కానీ అది సెట్ కాలేదు. రణ్బీర్ కి కథ చెబితే హోల్డ్లో పెట్టాడు. దీంతో తనకు అర్జెంట్
కాన్ఫిడెంట్ గా డేట్స్ ఇచ్చే హీరో కోసం సర్చింగ్ చేస్తున్నాడు. మొత్తానికి మంచి టాలెంట్ ఉన్న ఈ ఇద్దరు కొత్త ప్రాజెక్ట్ ని సెట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మరి వీళ్ళ వెయిటింగ్ పీరియడ్ ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి. యూత్ స్టార్ నితిన్ మళ్ళీ స్పీడ్ పెంచాడు. ప్రెజెంట్ 2 ప్రాజెక్ట్స్ ని సెట్స్ పై ఉంచిన తాను ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. గతంలో హిట్ అయిన సినిమాకి ఇది సీక్వెల్ అని తెలుస్తోంది. మరి ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఈ సినిమాలో రిపీట్ అవుతుందా? హావ్ ఎ లుక్. ఇష్క్ నితిన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. వరుస ఫ్లాప్లతో సతమతమవుతోన్న తనకు ఈ సినిమా బ్రేక్ ఇచ్చింది. యూత్ స్టార్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరుస హిట్స్ తో తన కెరీర్ ని రీసెట్ చేసుకున్నాడు. ప్రెజెంట్ రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్న తను ఇప్పుడు విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇది ఇష్క్ 2 అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇష్క్ కథకు దీనికి సంబంధం ఉన్నా లేకపోయినా ఓ అమ్మాయి అబ్బాయి మధ్య జరిగిన లవ్ జర్నీని తన మార్క్ స్క్రీన్ ప్లేతో చూపించడానికి రెడీ అవుతున్నాడు డైరెక్టర్. విక్రమ్ కుమార్ తెరకెక్కించిన హిట్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్ నిత్యా మీనన్. నితిన్తో తన కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మణిరత్నం సినిమాలో హీరోయిన్ని చూసినంత ఫీల్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇష్క్ సీక్వెల్లో నిత్య ఉంటుందా ఉండదా అనేది పెద్ద అనుమానం. ఎందుకంటే నిత్య ఇప్పుడు రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు అస్సలు చేయడం లేదు. ఈ సినిమా చేయాలి అంటే తన కటౌట్ని స్లిమ్గా మార్చాలి. అది వర్కౌట్ అయ్యే పని కాదు. మొత్తానికి ఇష్క్ 2 కథ అయితే రెడీగా ఉంది. హీరోయిన్ ఎవరనేది డిసైడ్ అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలపైకి వెళ్ళిపోతుంది. కోలీవుడ్ ఇప్పుడు సంఖ్యలు తెంచుకుంది. పాన్ ఇండియా ట్రెండ్ ని పెద్దగా పట్టించుకొని తమిళ తంబీస్ ఇప్పుడు నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేశారు. సౌత్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూనే హిందీ బెల్ట్ కి కనెక్ట్ అయ్యే కథల్ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. అంటే అరవ అడ్డా మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చినట్టేనా? జస్ట్ వాచ్ ఇట్. తమిళ ఇండస్ట్రీలో కోట్లు కురిపించే హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ హిందీ బెల్ట్ ని క్యాప్చర్ చేయాలనే ప్రయత్నాలు చేయలేదు. ఎప్పుడైతే టాలీవుడ్ పాన్ ఇండియా సెగ్మెంట్లోకి అడుగుపెట్టిందో 60 హీరోల ఆలోచన విధానం మారింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేసే ప్రాసెస్ షురూ అయింది. ఇందులో టాప్లో ఉన్నాడు రజనీకాంత్. జైలర్తో బౌన్స్ బ్యాక్ అయిన తలైవా ఇప్పుడు వరుసగా 3 పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. ఇందులో వెటాయన్, కూలీ, జైలర్ 2 సినిమాలు 6 నెలల గ్యాప్తో ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఇందులో ఏ 2 హిట్ అయినా సూపర్ స్టార్ మానియా మళ్లీ నేషనల్ వైడ్ గా షురూ అయ్యే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు తమిళ సినిమాలకే పెద్దపీట వేసిన సూర్య ఇప్పుడు స్ట్రాటజీ మార్చాడు. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కంగువాని వరల్డ్ వైడ్ గా 30 భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్, వెట్రిమారన్ సినిమాలను పాన్ ఇండియా కథలుగా తెరకెక్కిస్తూనే ధూమ్ 4, రోలెక్స్ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంటే ఇకపై సూర్య చేసే ప్రతి ప్రాజెక్ట్ నార్త్ సౌత్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతాయి. గోట్ ని నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసిన విజయ్ తన లాస్ట్ ప్రాజెక్ట్ ని ఇండియాతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తునివుని 2 భాషలకే పరిమితం చేసిన అజిత్ ఇప్పుడు విదాముయూర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్ తో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ తన ప్రతి ప్రాజెక్ట్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుంటే తంగలాంతో హిట్ కొట్టిన విక్రమ్, సత్యం సుందరంతో సక్సెస్ అందుకున్న కార్తీ ఇప్పుడు తమ సినిమాలను 5 భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కోలీవుడ్ హీరోగా ఫోకస్ అయిన ధనుష్ ఇప్పుడు తెలుగు, హిందీ దర్శకులతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. విలన్ గా ఓ ఊపు ఊపిన విజయ్ సేతుపతి నార్త్ మార్కెట్లో సత్తా చాటడానికి సై అంటున్నాడు. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీకే పరిమితమైన శివకార్తికేయన్ ఇప్పుడు తన ప్రతి ప్రాజెక్ట్ ని హిందీ బెల్ట్ కి ఇంపోర్ట్ చేస్తున్నాడు. మొత్తానికి పాన్ ఇండియా రేస్ లో మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న 60 హీరోలు ఇప్పుడు రైజింగ్ స్టార్స్ గా మారారు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో నేషనల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. సౌత్ లో దసరాకి బెర్తులు బుక్ అయిపోయాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు దీపావళిపై పడింది. బడా స్టార్స్ రేస్ లో లేకపోయినా 5 సినిమాల మధ్య బ్లాస్టింగ్ ఫెస్టివల్ జరిగే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. మరి దీపావళి పాంచ్ పటాకాలో ఏ సినిమా సత్తా చాటే ఛాన్స్ ఉంది? హ్యావ్ ఎ లుక్. దీపావళి ఫెస్టివల్ ని టైర్ 2 హీరోలు భారీగా టార్గెట్ చేశారు. అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు దుల్కర్ సల్మాన్. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో లక్కీ భాస్కర్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకి టఫ్ ఫైట్ ఇచ్చేందుకు రెడీ అయిన మెకానిక్ రాకీ మాత్రం ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. సినిమాని వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ సినిమాలతో పోటీ పడేందుకు కోలీవుడ్ నుంచి అమరన్ సినిమా రెడీ అయింది. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 31న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు శివకార్తికేయన్. బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్గన్ సింగం అగైన్, కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యా 3 సినిమాలు దీపావళి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన భూల్ భులయ్యా 3 టీజర్ ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది.
త్వరలో సింగం అగైన్ నుంచి కూడా క్రేజీ అప్డేట్ రాబోతోంది. మొత్తానికి బ్లాస్టింగ్ ఫెస్టివల్ ని అరడజన్ సినిమాలు టార్గెట్ చేశాయి. మరి వీటిలో ఏది బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.